వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తనే కిరాయి హంతకులతో అంతమొందించిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే విజయ్ కుమార్, శ్రీలక్ష్మి దంపతులకు 2 కుమారులు. శ్రీలక్ష్మి బోర్బండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన భర్త విజయ్ కుమార్ పలుమార్లు ఆమెను మందలించాడు. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ విషయానికి సంబంధించి వివాదాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త విజయ్ కుమార్ను మట్టు పెడితే తప్ప తాను రాజేష్తో అక్రమ సంబంధం కొనసాగించలేనని ఆమె నిర్ణయించుకుంది. భర్తపై ఎల్లారెడ్డిగూడ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయాలనుకుని ఎల్లారెడ్డిగూడలో ఉన్న వారి ఇల్లు వాస్తుకు లేదని అదే ప్రాంతంలో ఉన్న శిఖర అపార్ట్మెంట్లోకి మార్చింది. గత ఫిబ్రవరి 1న ఎప్పట్లాగే భర్త ఆయన 2 పిల్లలను పాఠశాలలో దింపేందుకు వెళ్ళాడు. అప్పటికే తన ప్రియుడు అయిన రాజేష్, అతను స్నేహితులైన మరో 2 రౌడీ షీటర్లను ఆమె ఇంట్లో నుంచే బాత్రూంలో దాచిపెట్టింది. భర్త ఇంట్లోకి రావడంతోనే నలుగురు కలిసి విజయ్ కుమార్ను గొంతు నులిమి మట్టుబెట్టారు. అనంతరం తన భర్తకు గుండెపోటుగా చిత్రీకరించి తదుపరి కార్యక్రమాలు సజావుగా చేసుకోగలిగింది. ఇదిలా ఉండగా విజయ్ హత్య చేసిన వారిలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మధురానగర్ పోలీస్ స్టేషన్లో వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. విజయ్ హత్య చేసినప్పటి నుంచి తనకు నిద్ర రావడం లేదని తదుపరి జరిగిన విషయాలన్నీ పోలీసులకు తెలియజేశారు. 4గురిపై కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.